మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటాడు మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన శుక్లనామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు మహాత్మా గాంధీ. అతని తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనము నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు. 17 ఏళ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు: హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్బందర్లోని రాజ్కోట్లోనూ ఆయన చదువు కొనసాగింది. మహాత్మా గాంధీ 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకి బెర్నార్డ్ షా అంటే పేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలంలోనే అతని చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళీ రూపము దిద్దుకున్నాయి. 1891లో అతను పట్టుభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోను, రాజ్కోట్లోను అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద కంపెనీలో సంవత్సరం కాంట్రాక్టు లభించింది. 1 సంవత్సరము పని మీద వెళ్లిన గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు 1893 నుండి 1914 వరకు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదట తరగతిలోంచి నెట్టివేయడం, హోటల్లోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతలు గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను అతను నిదానంగా పెంచుకున్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి, అతని ఆలోచన సరళి పరిపక్వము కావడానికి, రాజకీయ విధి విధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయులు అభిప్రాయాలను కూడగట్టటము, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడము అతను చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదు గాని అతను బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే అతను అమలు చేశాడు. ఇది అతనికి కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు, నిజాయితీ, అహింస అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయుల కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913లో వేలాది కార్మికులు జైలుకు వెళ్లారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలిచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలను చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను అతను సమర్థించాడు. బోయర్ యుద్ధ కాలంలో 1899, 1902లో అతను తన పోరాటాన్ని ఆపి వైద్య సేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వం అతని సేవలను గుర్తించి పథకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన అతని తత్వం ఎంతో పరిణితి చెందింది. లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, జాన్ రస్కిన్ రాసిన అన్టు ది లాస్ట్ అనే గ్రంథాలు అతన్ని బాగా ప్రభావితం చేశాయి. కానీ అన్నింటికంటే అతని ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల అతనికి ఆత్మజ్ఞానము, ప్రాముఖ్యత, నిష్కమ కర్మ విధానము. మహాత్మా గాంధీ గారు స్వచ్ఛందంగా సీదాసాదా జీవితం గడిపేవారు.
కోరికలకు కళ్ళెం వేయడము, ఉన్నదేదో నలుగురు పంచుకోవడము, ప్రతి ఒక్కరూ శ్రమించడము, సేవా దృక్పథము, ఆధ్యాత్మిక దృక్కోణము ఈ జీవితంలో ప్రధాన అంశాలు. గాంధీ గారు స్వయంగా పంతులుగా, వంటవాడిగా ఈ సహజ జీవన విధానంలో పాలు పంచుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన కుల వివక్షతకు, మత విద్వేషాలకు ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం అతని మార్గము. పోరాటాలు, సంస్కరణలు ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం అతని దృష్టిలో నేరము. 1914లో గాంధీ మహాత్ముడు భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్రోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.